Hey guys, welcome back to our channel. So in today's video, I'm gonna share all the outfit details which I wore for my best friend's wedding. So without any further delay, let's just get started. సో ఈ వీడియోలో నేను లో బడ్జెట్లో అండ్ ఆల్రెడీ యూస్ చేస్తున్న క్లోత్స్ని కొంచెం డిఫరెంట్ టచ్ ఇచ్చి వేరే వేరే ఈవెంట్స్కి ఎట్లా వేసుకున్నాను చెప్పబోతున్నాను. సో నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిలో నేను ఒక 4 ఈవెంట్స్ అటెండ్ అయ్యాను. ఎంగేజ్మెంట్, హల్దీ, వెడ్డింగ్ అండ్ రిసెప్షన్. సో నా దగ్గర ఎక్కువ టైం లేకుండింది అండ్ నా దగ్గర ఓన్లీ లిమిటెడ్ క్లోత్స్ ఉన్నాయి. సో దాంతో నేను ఎలా డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేశానో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చి ఎంగేజ్మెంట్ ఏమో చిన్న ఒక ప్రైవేట్ ఈవెంట్ లాగా జరిగింది అండ్ దానికి ముందు కూడా ఎక్కువ టైం లేకుండే, లైక్ 1 డే బిఫోరే తెలిసింది ఎంగేజ్మెంట్ అని. సో నా దగ్గర ఉన్న క్లోత్స్తోని నేను ఎథనిక్గా లేదా కొంచెం ఆ ఈవెంట్కి సరిపోయేలాగా ఎలా డిజైన్ చేసుకున్నానో మీకు చెప్తాను. సో నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇది ఒక టాప్, లెగ్గిన్. దీన్ని నేను ఒక బాందిని చున్నీతో పేరప్ చేశాను. ఫస్ట్ టాప్ దగ్గరకు వస్తే ఇది ఒక సిల్క్ క్లాత్ మీద కలంకారీ డిజైన్ అనమాట. యాక్చువల్గా ఇది మా మమ్మీకి చాలా నచ్చిందని తీసుకొచ్చింది, కానీ ఏంటంటే ఇది మీటర్ 700. ఒకవేళ లెహెంగాకి మనం మీటర్ 700 పెట్టి, యాక్చువల్గా ఇది 1 year బ్యాక్ అట్లా లెహెంగాస్కి బాగా ట్రెండ్ అయిందనమాట. కానీ 700 మీటర్ పెట్టి లెహెంగాస్కి 600 పెట్టి 6 మీటర్స్ పెట్టిన తర్వాత ఒక్కసారికి వేసుకునే దానికి అంత వర్త్ అనిపించలేదు నాకు. అండ్ మా మమ్మీ 2 మీటర్స్ తీసుకొచ్చారు టాప్కి. సో దీనికి ఈ టాప్ బోట్ నెక్ పెట్టామన్నమాట. బోట్ నెక్ ఎందుకంటే నా మందికి నెక్స్ చాలా డీప్ అయిపోతూ ఉంటాయి, షోల్డర్స్ తక్కువ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి అయితే బోట్ నెక్, హై నెక్ పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అవుట్ఫిట్స్ని. కొంచెం ఏదన్నా మన ఇంట్లో ఈవెంట్స్ అయ్యి ఉండి పనులు చూసుకోవాలి అండ్ కొంచెం హడావిడి ఉన్నప్పుడు ఇలాంటి నెక్స్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఫ్రంట్ బోట్ నెక్ పెట్టి ఇలా మిడిల్లో ఇలా చిన్న డ్రాప్ ఇచ్చామన్నమాట, జస్ట్ ఫర్ ద లుక్. అండ్ ఫ్రంట్ బోట్ నెక్ వచ్చింది కాబట్టి బ్యాక్ నాకు ఓపెన్ పెట్టుకున్నా. అదొక లుక్ లాగా కూడా బాగుంటుంది అండ్ కొంచెం మనకు ఫ్రీగా కూడా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 2 కవర్ అయిపోయి ఉంటే ఇరిటేట్ ఫీల్ అవుతాం, ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి. నేను లోపల కాటన్ లైనింగ్ వేయించుకున్నా బికాజ్. సో హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసి ఇలా బార్డర్ యాక్చువల్గా కింద ఇట్లా బార్డర్ వచ్చింది. ఈ బార్డరే హ్యాండ్స్కి కొంచెం వేపించి ఇట్లా పైన కొంచెం ఇట్లా కుచ్చుల్లాగా పెట్టించాము. అది కొంచెం హ్యాండ్ ఎలివేట్ అయ్యి మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. సో యాక్చువల్గా ఈ అవుట్ఫిట్ నేను కాలేజెస్లో చిన్న చిన్న ఈవెంట్స్కి కానీ అలా వేసుకోవచ్చు అని చెప్పి స్టిచ్ చేయించుకున్నాను. బట్ నా దగ్గర ఆ పర్టికులర్ డే అంటే నెక్స్ట్ డేనే ఎంగేజ్మెంట్ అన్నారు కాబట్టి నా దగ్గర ఇమ్మీడియట్గా అవుట్ఫిట్స్ ఏం లేకుండే. సో దీన్ని నేను ఇట్లా సేమ్ కలర్ రెడ్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేసి దీని మీద బాందిని చున్నీ వేసాను. బాందిని చున్నీ అయితే మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. హైదరాబాద్లో అయితే బడి చౌడి, మదీనా, సుల్తాన్ బజార్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. కాకపోతే ఇట్లా కొంచెం బార్డర్ ఉన్నవి తీసుకుంటే ఇంకా లుక్ ఎన్హాన్స్ అవుతుంది. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఎక్కువ బార్డర్ లేనివి ఉంటాయి. సో మీరు అడిగి తీసుకోండి బార్డర్ ఉన్నది. బికాజ్ అది ఇట్లా సైడ్కి వేసుకున్నప్పుడు ఫస్ట్ నోటీస్ అయ్యేది అదే, కొంచెం ఎథనిక్ ఫీల్ ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి. సో ఈ బాందిని చున్నీ వచ్చేసి నేను 200 రూపీస్కి పర్చేస్ చేశాను అండ్ నాకు ఇది కంప్లీట్ వర్త్ అనిపించింది. బికాస్ ఈ అవుట్ఫిట్ మీద వేసుకున్నప్పుడు ఒక డిఫరెంట్ లుక్ ఉంది. ఇది నేను సపరేట్గా మళ్ళీ ఒక లెహెంగాతో కూడా పేరప్ చేయొచ్చు ఆర్ ఎల్స్ డిఫరెంట్ అవుట్ఫిట్స్కి అంటే కాంట్రాస్ట్కి కానీ అలా వాడుకోవచ్చు. సో 200 రూపీస్ అంటే డెఫినెట్గా వర్త్ ఉంటుంది. బాందిని చున్నీ ఇట్లా రెడ్, గ్రీన్, మస్టర్డ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నా బికాస్ వై నాట్. సో ఇదన్నమాట నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి నేను వేసుకున్న అవుట్ఫిట్. సో సింపుల్ యట్ ఎలిగెంట్. మీకేమనిపించింది? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి హల్దీ. సో అందరు హల్దీకి బేసిక్గా ఎల్లోనే వేస్తారు, ఇక్కడ కూడా ఎల్లోనే, కాకపోతే లాంగ్ ఫ్రాక్ వేసుకోమని స్పెసిఫిక్గా చెప్పింది. సో నా దగ్గర ఆల్రెడీ ఉండిందనమాట.
నేను పక్కన పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను. కింద ఫ్యాబ్రిక్ మా ఆంటీ బెనారస్ వెళ్ళినప్పుడు తీసుకున్నారు, శారీ కన్నా తీసుకున్నారు యాక్చువల్గా, కానీ శారీ కన్నా దానిలో ఎక్కువ ఉండింది. సో నేను మా చెల్లి డిఫరెంట్గా అంటే లెహంగా కుట్టించుకున్నా, మా చెల్లి ఏమో ఫ్రాక్ కుట్టించుకుంది. ఇది మా చెల్లిదే, కాకపోతే ఇప్పుడు నేను వేసుకుంటున్నా. సో ఈ కింద బాడీకి అంతా ఇలా కుచ్చులు పెట్టించి క్లాత్ అంతా ఫ్రాక్, కొంచెం ఫ్రాక్ కాదు లాంగ్ డ్రెస్ లాగా, అండ్ పైన బాడీ మీద వచ్చేసి కొంచెం ఈ ఫ్లవర్స్లో రెడ్ ఉంది కాబట్టి సో అట్లానే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న ఒక ఎంబ్రాయిడరీ క్లాత్ తీసుకొని బాడీ స్టిచ్ చేయించాం. సేమ్ దీనికి కూడా బోట్ నెక్, వెనకాల బ్యాక్ ఓపెన్. సో ఇది అవుట్ఫిట్, హల్దీ అవుట్ఫిట్ అనమాట. ఇది నేను చాలా అకేషన్స్కి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశాను. కాలేజెస్లో కానీ, చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, లేదా ఎప్పుడైతే మనకి డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు కానీ, అట్లాంటి టైమ్స్లో ఇట్లాంటివి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇదనే కాదు, లైక్ మనకి ఏదైనా ఒక క్లాత్ నచ్చింది అన్నప్పుడు ఆ క్లాత్ తీసేసుకొని దానికి కాంట్రాస్ట్ అయ్యేది కానీ, లేదా మీకు మొనోక్రోమ్ వెళ్ళాలనుకుంటే సేమ్ కలర్ కానీ, ఒక బాడీ మీద ఎంబ్రాయిడరీ ఉన్నది తీసుకుంటే మీకు ఒక బేసిక్ అవుట్ఫిట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు అలా చేసుకున్నప్పుడు ఈ జాయింట్ లాగా అనేది ఒకటి పెట్టుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో ఒక లాంగ్ ఫ్రాక్ ఆర్ డ్రెస్ వచ్చేస్తుంది. సో డూ ట్రై దిస్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి వెడ్డింగ్కి కొంచెం ఎంగేజ్మెంట్ నుంచి టైం ఉండింది కాబట్టి నేను ఇది ఒక్కటి స్టిచ్ చేయించుకున్నా. అది కూడా నా దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్ శారీ ఉండింది. సో అందుకు నేను వెంటనే స్టిచ్ చేయించేసుకున్నా. ఇది వచ్చేసి శారీ అనమాట. నా దగ్గర శారీ ఫుటేజ్ లేదు, వీటి పక్కన పిక్చర్స్ పెడతా. సో ఇది వచ్చేసి కంప్లీట్ శారీ. ఈ డిజైన్ వచ్చిన శారీ మొత్తం నేను లెహెంగాకి ఇట్లా కుచ్చులు పెట్టి కుట్టించేసుకున్నాను. అండ్ పైన ఏదైతే శారీకి బార్డర్ వస్తుందో ఇట్లా పట్టి చేయించుకున్నా. మీరు ఎప్పుడన్నా శారీస్ని లెహెంగాస్ లాగా స్టిచ్ చేయించుకునేటప్పుడు ఒకవేళ మీరు హైట్ ఉండేటట్టయితే పైన వచ్చిన బార్డర్ని కింద దాంతో యాడ్ చేయించేయండి. బికాస్ కొంచెం హైట్ ఉన్నప్పుడు బార్డర్ కూడా ఎక్కువ ఉంటే మీకు లుక్ బాగుంటుంది. అండ్ ఆల్సో మీరు కొంచెం బార్డర్ని ఇట్లా పట్టీలాగా స్టిచ్ చేయించుకోండి. బికాస్ ఇది లంగా ఓణిలాగా వేసుకున్నప్పుడు మీకు ఓకే లుక్ కవర్ అయిపోతుంది, ఇక్కడ మీరు దుపట్టా ఇట్లా పెట్టేస్తారు కాబట్టి. బట్ వెన్ యూ వేర్ దిస్ ఫర్ క్రాప్ టాప్ కదా, మీకు ఇది బెల్ట్ కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. సో యా, పైన బార్డర్తో ఇట్లా బెల్ట్ చేయించుకున్నాను. అండ్ నేను పెద్ద హైట్ ఉన్నాను కాబట్టి ఈ శారీకి ఉన్న బార్డర్ నాకు సరిపోయింది, నేను ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయించలేదు. సో ఉన్న మొత్తం క్లాత్ని నేను అంటే ఈ డిజైన్ వరకు ఇలా లైన్గా స్టిచ్ చేయించేసుకున్నాను. చాలా ఎక్కువ గేరా వచ్చింది అండ్ చాలా బాగుండింది అనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే లెహంగాస్లో చాలామందికి కొంచెం ఆ బుట్ట బొమ్మ ఫీల్ రావాలి, లేదా తిరిగేటప్పుడు లెహంగా కొంచెం ఇట్లా ఎక్కువ గేరా కనిపించాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసేది ఏంటంటే ఈ కుచ్చుల దగ్గర ఇలా లైన్స్ స్టిచ్ చేసేస్తారు ఈ పార్ట్ వరకు. అది మీరు తిరిగినప్పుడు లెహంగా అంటే లేస్తుందేమో, బట్ అంత లుక్ ఉండదు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైనా లెహంగా స్టిచ్ చేయించుకునేటప్పుడు ప్లీజ్ అవాయిడ్ దాట్. అలా కాకుండా మీరు ఉన్న క్లాత్ అంతా పెట్టేసి ఇట్లా కుచ్చులు చేయించేస్తే బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. బట్ మీరు అట్లా చేశారంటే అంత క్లాత్ పెట్టి కూడా యునో ఆ లుక్ రాదు. సో దాట్ ఈజ్ అబౌట్ దిస్ లెహంగా. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను నార్మల్గా కుట్టించుకున్నా. ఏదైతే శారీలో బ్లౌజ్ వచ్చిందో అదే కుట్టించుకున్నా. నా దగ్గర ఎక్కువ టైం లేకుండింది ఈ కలర్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించి స్టిచ్ చేయించి వేసుకునేదానికి. సో నేను బ్లౌజ్కి వచ్చింది ఇక్కడ పెట్టేసుకున్నా. ఇలా హ్యాండ్స్ మాత్రం ఇట్లా పైన బుట్ట చేతుల్లాగా పెట్టి అండ్ బార్డర్ వచ్చింది ఇలా పట్టీలాగా పెట్టించుకున్నా. ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ నెక్ వచ్చింది. అండ్ ఇది కూడా మెయిన్ థింగ్ అనమాట, ప్రిన్సెస్ కట్ వచ్చిందంటే మీకు లుక్ బాగుంటుంది, లేదంటే ఇట్ జస్ట్ లుక్స్ లైక్ అన్ ఆర్డినరీ బ్లౌజ్. మీరు ఇంత స్టిచ్ చేయించుకొని అదొక్కటి ఆర్డినరీగా అనిపిస్తే లుక్ మొత్తం పాడవుతుందని నా ఫీలింగ్. సో ముందు ప్రిన్సెస్ కట్ వచ్చింది అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ విత్ సమ్ డోరీస్. నా దగ్గర చెప్పాను కదా టైం లేకుండింది, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ బ్లౌజ్.
సో దుపట్టా వచ్చేసి నేను నర్సింగ్లో తీసుకున్నా. నర్సింగ్లో ఒక 700 to 1000 పడితే బాగానే వస్తున్నాయి దుపట్టాస్. అంటే ఎగ్జాక్ట్ మన లెహంగాకి సెట్ అయ్యేటట్టు అయితే కాదు, కానీ ఓకే మ్యాచ్ చేసుకోవచ్చు. నేను ఈ దుపట్టా 700 or 800లో తీసుకున్నాను అనమాట. దీనికి ఇలా కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ ఎలా ఉందంటే మనకు బయట మదీనాలో కానీ బడి చౌడీలో కానీ కొంచెం అంటే 500కి అలా వస్తే కానీ క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, ఇది అలా లేదు. చాలా బాగుందన్నమాట క్వాలిటీ ఈ కట్ వర్క్ దుపట్టాది. అండ్ ఇలా స్టిచ్చింగ్ కూడా ఇట్లా థ్రెడ్స్ బయటికి రావడం లాంటివి లేవు, చాలా బాగుంది. దీనికి ఇలా మిడిల్లో చెక్స్ వచ్చాయన్నమాట. మీకు కెమెరాలో ఈ కలర్ లైట్ పడుతుంది, బట్ యాక్చువల్గా ఇది బాటిల్ గ్రీన్ కలరు. దీనికి అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి. ఇట్లా ఈ చెక్స్ రావడం వల్ల ఇంకొంచెం అంటే ప్లెయిన్గా ఉండకుండా కొంచెం బాగుంది. నేను ఓవరాల్ పిక్చర్ సైడ్కి పెడతాను చూసుకోండి. సో ఇది వెడ్డింగ్ అవుట్ఫిట్. సో నా ఎప్పుడన్నా ఒక శారీని లెహెంగాకి కన్వర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పళ్ళు పార్ట్ తక్కువ ఉండేలాగా చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ పళ్ళు పార్ట్ ఎక్కువ వచ్చింది కానీ మీకు ఆ శారీ నచ్చింది, మీరు దాన్ని లెహెంగాగా వేసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు ఆ పళ్ళు పార్ట్ని కూడా ఒక బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకొని పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ అనమాట. ఎలా అంటే మీరు లెహెంగా స్టిచ్ చేయించుకుంటారు, ఇప్పుడు మీరు లెహెంగా స్టిచ్ చేయించుకుంటారు అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారు, లైక్ లంగా ఓనికి సరిపడా వేసుకుంటారు. ఆ ఇంకో పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో అది క్రాప్ టాప్ మెజర్మెంట్స్తోనే స్టిచ్ చేయించుకోండి. సో దాట్ మీరు ఎప్పుడైతే మీరు కంప్లీట్ ఒక ట్రెడిషనల్ తెలుగు గర్ల్ లాగా రెడీ అవ్వాలన్నప్పుడు ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు. డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు మీరు క్రాప్ టాప్ లెహంగా అండ్ చున్నీ సైడ్కి వేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను మా చెల్లి అట్లా ఇద్దరు సిస్టర్స్ ఉన్నప్పుడు లెహంగాకి ఇద్దరికి తగ్గ మెజర్మెంట్ తీసుకొని ఒకటి స్టిచ్ చేయించుకోండి, పళ్ళు పార్ట్ ఒకళ్ళు స్టిచ్ చేయించుకోండి. సో దట్ ఇద్దరికి వేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక లెహంగా స్టిచ్ చేయించుకున్నాము, బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకున్నాను, మా చెల్లికి వేసుకునేదానికి ఛాన్స్ ఉండదు ఇంకా. సో అదే పళ్ళు పార్ట్ కానీ నేను తనకు కుట్టించానంటే నేను వేసుకున్నప్పుడు ఓకే ఫైన్, తను వేసుకోవాలన్నప్పుడు తనకి కూడా సెట్ అయిపోతుంది. లేదు సిస్టర్స్ కూడా లేరు, కాకపోతే మీకు క్రాప్ టాప్ కూడా వద్దు, ఆ పళ్ళు పార్ట్ యూజ్ అవ్వాలి అని అంటే అది కూడా ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని పెట్టుకోండి. కాంట్రాస్ట్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ దొరుకుతున్నాయి. అంటే జార్జెట్లోనే క్లాత్స్ లాగా కానీ తాన్లో కానీ చాలా దొరుకుతున్నాయి. కాంట్రాస్ట్ కలర్ తీసుకొని ఆ శారీకి సెట్ చేపియండి, అది ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ అయిపోతుంది. సో ఆ పళ్ళు పార్ట్ వేస్ట్ చేయకుండా మీకు ఆ శారీ కావాలి అనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పళ్ళు పార్ట్ తక్కువ ఉన్నది తీసుకొని బ్లౌజ్ సరిపోకపోతే అది హ్యాండ్స్కి కొంచెం ఎక్కువ పఫ్ పెట్టేటప్పుడు మనకు క్లాత్ ఎక్కువ కావాలి, అలాంటి టైంలో పళ్ళు పార్ట్ యూజ్ చేసుకోవచ్చు. నేను వెడ్డింగ్కి వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. రిసెప్షన్కి నేను శారీ కట్టుకున్నాను అనమాట. శారీ అంటే స్పెసిఫిక్గా శారీ కాదు, ఇది కూడా మా మమ్మీకి నచ్చి క్లాత్ తీసుకొచ్చారనమాట తాన్లో. ఇది వచ్చేసి కొంచెం ఆర్గాన్జా లాంటి మెటీరియల్ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చిన్న లైట్ గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇది జస్ట్ మీటర్ 250 to 300 పడింది. ఇది ఇచ్చే లుక్కి కాస్ట్ అయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట అక్కడ. సో నా బెస్ట్ ఫ్రెండ్ మామ్కి చాలా నచ్చింది అనమాట. ఆంటీ అన్నారు చాలా బాగుంది ఈ శారీ అని చెప్పి. సో ఇది రిసెప్షన్కి నేను వేసుకున్న శారీ. కాకపోతే దీనికి ఏంటంటే మనకి స్పెసిఫిక్గా ఒక మ్యాచింగ్ బ్లౌజ్ అనేది రాదు, మనం సపరేట్గా తీసుకోవాలి. కాబట్టి మా మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఇట్లా ఈ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారనమాట. ఈ ఫ్యాబ్రిక్ని ఏమంటారో కూడా తెలియదు నాకు, కొంచెం లైట్గా స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇక్కడ అన్నీ ఇలా చిన్న చిన్న మిర్రర్స్ లాంటివి ఉన్నాయి లైన్గా, కొంచెం గ్లిటరిష్ టైప్. సో దీన్ని హై నెక్ స్టిచ్ చేయించుకున్నా అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నా, సేమ్ ప్రిన్సెస్ కట్. ఇది నేను వేరే శారీస్ మీద కూడా పేరప్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తోనే కొంచెం ఇట్లా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ ఉండేలాగా, అంటే ఇప్పుడు సపోజ్ దీనికి గోల్డ్ బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి సెట్ అయిపోయింది. వాయిలెట్ శారీ ఉండి దానికి సిల్వర్ బార్డర్ వచ్చింది, సో దానికి కూడా పేరప్ చేయొచ్చు. అలా మనం మల్టిపుల్ అవుట్ఫిట్స్ మీదకి వేసుకునేలాగా చూసుకొని తీసుకుంటే మనకు కూడా చాలా మనీ సేవ్ అవుతాయి అనమాట. ఇది వచ్చి నేను రిసెప్షన్కి వేసుకున్న అవుట్ఫిట్. సో
సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.